ప్రతి ఇంటికి కుళాయి ఉండాలి, స్వచ్ఛమైన వాటర్ ఉండాలి, ట్రీటెడ్ వాటర్ ఉండాలి, రివర్స్ సర్ఫేస్ నుంచి తీసుకురావాలని గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఆదేశిస్తే దాని మీద ఎస్టిమేషన్స్ చేస్తే 18,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ ప్రాజెక్టు రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తవుతుంది. ఆల్రెడీ 123 మున్సిపాలిటీలో మెజారిటీ మున్సిపాలిటీస్లో కంప్లీట్ చేశారు. అదేవిధంగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని ఈరోజు భారత ప్రభుత్వం 4 లక్షల కోట్లు రాబోయే 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టేటట్టుగా ప్లాన్ చేశారు. దాంట్లో భాగంగా ఒక 1 lakh crores వాళ్ళు ఇస్తారు, 3 లక్షల మున్సిపాలిటీస్ లేదా స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. దాంట్లో మన రాష్ట్రానికి 3,650 కోట్లు శాంక్షన్ చేశారు. ఈ 3,650 కోట్లకి అది 25%, మంది 75% పెట్టుకోవాలి. అంటే లోన్ తీసుకోవచ్చు, లోన్ రీపేమెంట్ 10 years పెట్టుకోవచ్చు. అలాంటి ప్రొవిజన్ ఇచ్చారు. ఈరోజు ఆల్రెడీ అంటే వాళ్ళు ఇచ్చే షేరు మన షేర్ తీసుకుంటే 14,000 కోట్లు అవుతుంది. దాంట్లో ఆల్రెడీ 2,200 కోట్లకి విశాఖపట్నం విజయవాడకి ప్రాజెక్టు శాంక్షన్ చేశారు. మిగతా అమౌంట్ కూడా ప్రాజెక్టు సబ్మిట్ చేస్తున్నారు. బహుశా రాబోయే 2 నెలల్లో అది కూడా శాంక్షన్ అయితే మరొక 14,000 కోట్లతో డ్రైన్స్, రోడ్స్, లైట్స్ వీటికి హై ప్రయారిటీ ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రం చేస్తుంది. ఈ నేపథ్యంలో నెల్లూరు తీసుకుంటే నెల్లూరు సిటీకి నేను శాసనసభ్యుల్ని. సో ఏ ప్రజలైతే నన్ను గెలిపించారో వారికి కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సిన బాధ్యత నాది. అందుకని ఈరోజు ఏదైతే 2014-19లో 1,100 కోట్లతో యూజిడీ కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కానీ తీసుకొచ్చి దాదాపు 960 కోట్లు ఖర్చు పెట్టాం. కేవలం ఒక 160 కోట్లు ఆగిపోయింది. లాస్ట్ 5 సంవత్సరాలు టచ్ చేయాల. అయితే ఆ 160 కోట్లు పోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వ రంగాన్ని దాన్ని శాంక్షన్ చేసాం. వర్క్ కూడా జరుగుతుంది. అది డిసెంబర్ ఎండింగ్ లోపల అవుతుంది. అది కాకుండా బ్యాలెన్స్ యూజిడీ ఏదైతే ఉందో దానికి కూడా ఇప్పుడు యాక్చువల్గా అమృత్ 2.0లో శాంక్షన్ చేసాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఏదైతే మున్సిపాలిటీలో డ్రైన్స్ ఎప్పటి నుంచో ఉన్న డ్రైన్స్ అన్ని దాదాపు 15 డ్రైన్స్ ఉన్నాయి. అవన్నీ ఇరిగేషన్ కెనాల్స్. కొద్దిగా పారుదల ఉంది, ఎక్కువ పారుదల లేదు. అవన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినాయి. అంతా 30 అడుగులు ఉండాల్సిందే, 3 అడుగులు 2 అడుగులు. అందువల్లనే 2017లో ఫ్లడ్ వస్తే స్వర్ణాల చెరువు నుంచి వచ్చిన వాటర్ అంతా వెనక్కి రివర్స్ అన్ని దాదాపు సగం నెల్లూరు మునిగిపోయింది. కొన్ని దగ్గరలో అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా దాటినాయి నీళ్లు. ఆ రోజు ఇక్కడ 42-43 వార్డులో పడవల్లో యాక్చువల్గా తిరిగి సర్వీస్ చేశాం. మన్సూర్ నగర్లో సీఎం గారు కూడా పడవల్లో పోయారు, పడవల్లో తిరిగారు. అటువంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకూడదని గౌరవ ముఖ్యమంత్రి ప్లాన్ చేయమంటే అటు ఇరిగేషన్ మున్సిపల్ వాళ్ళతో ప్లాన్ చేస్తే వాళ్ళు 50 కోట్లు కావాల్సి వస్తుంది. ఆ డ్రైన్స్ అన్నీ కట్టాలంటే లాస్ట్ క్యాబినెట్లో, ఈ క్యాబినెట్ కదా లాస్ట్ బడ్జెట్లో శాంక్షన్ చేశారు. దాని మీద వర్క్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పుడే నేను, అజీజ్ గారు, ప్రజాప్రతినిధులు, అధికారులు చూసి వచ్చాము. ఈరోజు ఉండే కాంపిటేటివ్ వరల్డ్కి కావాల్సినటువంటి విద్య ఇవ్వాలి. అది కార్పొరేట్ స్థాయి విద్య పేద బిడ్డలకి ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఈ ఒక్క స్కూల్ కాదు, నెల్లూరు నగరం మొత్తంలో 12 స్కూల్స్, ఒకటి మించిన ఒక స్కూల్. ఎప్పుడు మేము చూసి ఎరగం. పేద బిడ్డల కోసం ఒక్కసారి ఆ విఆర్ స్కూల్ చూస్తే అర్థమవుతుంది. ఆ విఆర్ స్కూల్ ఒక 6 నెలలు మనం మాట్లాడుకుంటున్నాం అద్భుతం అని. ఇప్పుడు డిఎస్ఆర్ స్కూళ్ళు ఇంకా బాగా కట్టుతున్నారు. ఇప్పుడు డిఎస్ఆర్ స్కూల్ అయిపోయింది, ఇందాకే చెప్తున్నారు సారు. ఆర్ఎస్ఆర్ స్కూళ్ళు దానికన్నా అద్భుతంగా వచ్చిందని. సో ఇది ఎవరి కోసం? పార్టీ ఆఫీసులు కావు, నాయకులు ఇల్లులు కావు. ఇది పేద బిడ్డల కోసం ఏర్పాటు చేసే బళ్ళు. ఎక్కడ కానీ మాకు ఫలానా చదువు ఉంటే మా జీవితాలు కానీ బాగుపడేవి అనే ఒక ప్రశ్నకి జవాబు ఇలేని స్థితి ఉండకూడదు. దీనికి కారణం ఏంటంటే ఆ చదువు విలువ తెలిసిన వ్యక్తి మంత్రి నారాయణ గారు, ఆ పేదరికంని రుచి చూసిన వ్యక్తి నారాయణ గారు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే ఆయనకు ఆ విద్య వల్లే. అటువంటిది ప్రతి ఒక్కరికి అందియాలి.
ఈ సమాజంలో ప్రతి పేదవాడికి అందియాలనే ఒక దృఢ సంకల్పంతో చేస్తున్నారు. ఇంకో పక్క మీరు చూస్తుంటే ఈ స్కూల్స్ ఒక పక్క అయితే నెల్లూరు నగరానికి వేల కోట్లు తీసుకొని వచ్చి అభివృద్ధి చేస్తున్నారు. ఈరోజు చూసాం కాలువలన్నీ, మన నెల్లూరు నగరంలో అన్ని కాలువలు పూడిపోయి పనికి రాకుండా దోమలు ఇవన్నీ ఉండే పరిస్థితి. ఈరోజు అన్ని కాలువలు, రామరెడ్డి కాలువ కావచ్చు, మిగతా కాలువలన్నీ కానీ ఈరోజు దాన్ని ప్రాపర్గా కాంక్రీట్ చేసి పైన అన్నీ కానీ కాలువల పైన స్లాబ్ వేసి ప్రజలకు రోడ్లు ఉపయోగపడేటట్టు, అలాగనే అక్కడ ఎవరైతే చిన్న చిన్న వ్యాపారస్తుల కోసం కమర్షియల్ ఎలాగైతే అక్కడ మన మైపాడ్ గేట్ కాడ స్మార్ట్ స్ట్రీట్ స్టార్ట్ చేశారో బిజినెస్ కోసం, అలాగా చిన్న చిన్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తుల కోసం ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ అందరూ చిరు వ్యాపారస్తులు వాళ్ళు బాగుపడాలి, జీవితాలు బాగుపడాలి అని చెప్పి ఐగాన్ చేస్తున్నారు. నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. ఈరోజు సార్తో నేను మొత్తం విజిట్ చేస్తే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అదే కాదు, నెక్లెస్ రోడ్ ఏదైతే మన సర్నాల చెరువు ఉందో ఇరగాలమ్మ దేవస్థానం దగ్గర, దానికి ఇంకో 50 కోట్లు తీసుకొని వచ్చి దానికి బ్రహ్మాండమైన రిక్రియేషన్ ప్లేస్ చేయబోతున్నారు. ఒక నెల్లూరు నగరం నుంచే కాదు, జిల్లా మొత్తం నుంచి కానీ ప్రజలు అక్కడ వచ్చేటట్టు ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా నెల్లూరు నగర ప్రజలందరి తరపు నుంచి మంత్రి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.